తులా రాశి 2026. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. తులారాశి ఒక బ్రోకన్ సిచ్యువేషన్, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, ఫైనాన్షియలీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ లెట్స్ సీ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. అసలు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఎలా ఉందో ముందు అదే చూడాలి. హెల్త్ అయితే బాగానే ఉందండి. హెల్త్ ఈజ్ వెరీ గుడ్. వెల్త్ అంటే ధనం. ధనం కావాలి, అందరికీ కావాలి. ఓకే, ఇది కూడా మీరు ఏంటంటే తులారాశి మీరు చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా చెయ్యాలి, అదే చెప్తుంది ఈ కార్డు. డివైన్ టైం అంటే మీకు ఎప్పుడైతే ఫైనాన్స్ కావాలో సడన్గా మీ చేతిలో డబ్బులు అయిపోతాయి, కానీ ఆ టైంకి సడన్గా చేతిలోకి డబ్బులు వస్తాయి. సో ఇది ఎలా జరుగుతుంది అనుకుంటే కనుక ఇది డివైన్ చేస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది యూనివర్స్ మన తోడున్నది, యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనే ఈ పాయింట్ని చాలా క్లియర్గా కూలంకషంగా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, మీరు కొన్ని టాపిక్స్ అనుకొని మీ ఫ్యామిలీతో డిస్కస్ చేద్దాం అనుకుంటే కనుక మీ మాట మాత్రం ఎవరు వినరు. కాబట్టి దయచేసి మీ మాటలకు మీరే వాల్యూ ఇవ్వాలి. ఎవరితోటి డిస్కషన్స్ పెట్టద్దు దయచేసి. నెక్స్ట్ మంత్లో చేద్దాం ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, తులారాశి ప్రస్తుతానికి మీకు యూనివర్స్ ఒక కమిట్మెంట్ ఇస్తుంది, మీ పనులన్నీ 100% చేస్తాను. ప్లస్ ఇది చాలా మంచి కార్డ్. ఇది యూనివర్స్ ప్రొటెక్షన్. ఇది దీని ద్వారా మీకు కన్ను దిష్టి ఇలాంటివి ఏమన్నా అవి కూడా పోతాయి. నూతన ఇంట్లో గృహప్రవేశం చేయాలని కానీ లేకపోతే సొంత ఇల్లు కట్టుకోవాలి కానీ ఇలాంటి ఆలోచన విధానం ఎవరైనా ఉంటే కనుక అది తప్పకుండా జరుగుతుంది. మీరు న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటం కానీ షిఫ్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరగచ్చు. ఇల్లు మారాలి అనుకున్న, అద్దె ఇల్లు మారాలనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా మంచి ఇల్లు దొరికే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇప్పుడు రిలేషన్షిప్ కార్డ్స్ చూద్దాం. తులారాశికి రిలేషన్, ఫ్యామిలీ. కొన్ని ఫ్యామిలీలోని మీరు ధన సంబంధమైన విషయాల గురించి చర్చిస్తారు. వాటికి మీ పిల్లలు మీకు బాగా సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఒకటి మాత్రం కరెక్ట్, ఎక్కడి నుంచైనా కొంత చీటింగ్ కానీ లేకపోతే మీ మాటని కాదనేవాళ్ళు కానీ బంధుమిత్రుల్లోనే ఉండేవాళ్ళు, శత్రువులు, గుప్త శత్రువులు గ్యారంటీగా బయటపడతారు. వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏమైనా ధన సంబంధితమైన ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మాత్రం చాలా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదన్నా వారు మీ తోటి